తెలంగాణ రాజకీయాల్లో ల్యాండ్ క్రూయిజర్ కార్లపై జోరుగా చర్చ జరుగుతుంది. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ 22 కార్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచారని సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బుల్లెట్ ప్రూఫ్ పనుల కోసం ల్యాండ్ క్రూయిజర్ కారును బెజవాడలో ఉంచారని రేవంత్ చెప్పడం ఇప్పుడు ఇష్యూ మొత్తం విజయవాడకు మారింది. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ల్యాండ్ క్రూయిజర్ కార్లకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. దశల వారీగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించినట్లు గుర్తించిన పోలీసులు ఇంకా వాటికి బుల్లెట్ ప్రూఫ్ వర్క్స్ జరగనట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ కార్లకు సంబంధించి ల్యాండ్ క్రూయిజర్లకు బుల్లెట్ ప్రూఫ్ వర్క్స్ ఇంకా జరగనట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఎంతవరకు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేశారు? కేసీఆర్ కి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఇది ఏపీకి సంబంధించినటువంటి కృష్ణా జిల్లాలో తయారవుతున్నాయని కూడా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే కృష్ణా జిల్లా గన్నవరం మండలం వచ్చేసి వీరపనేనిగూడెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఆ మిల్లర్ త్రిహాయిని అనే కంపెనీలో ఈ యొక్క వెహికల్స్ మొత్తం 22 వెహికల్స్ క్రూజర్ వెహికల్స్ తయారవుతున్నట్లు కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మాత్రం వాస్తవాలు కనపడతా ఉన్నాయి. పూర్తిగా కూడా వాస్తవాలు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వ సారి కూడా ముఖ్యమంత్రి అయితే ఇక్కడ 22 వాహనాలు కూడా సీఎం కేసీఆర్ వాడదామని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే గత 2 సార్లు కూడా తెలంగాణ సీఎం గా ఉన్నప్పుడు అప్పుడున్న సంస్థ మిత్రా కంపెనీతో తయారు చేయించిన కేసీఆర్ ప్రభుత్వం అయితే 3వ సారిగా అధికారంలోకి వస్తే ముందుగా మిత్రా కంపెనీ నుండి మిల్లర్ త్రిహాయిని కంపెనీకి మారినటువంటి సంస్థకు ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలోనే ఈ ఆర్డర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వెహికల్స్ తయారవుతున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే దాన్ని చాలా గోప్యంగా ఉంచుతా ఉన్నారు. వాళ్ళ కంపెనీ యాజమాన్యం కూడా ఎవరు కూడా దాన్ని బయటికి రానియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాత్రం అది కృష్ణా జిల్లా గన్నవరం వీరపనేనిగూడెంలోనే ఈ యొక్క వెహికల్స్ మాత్రం తయారవుతా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దిశగా ఇంటెలిజెన్స్ కూడా ఆ రకంగా పనులు చకచక చేస్తుంది. కానీ ఒక పక్క బీఆర్ఎస్ నేతలు దీనిపై స్పందించారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన సీఎం అయితే ఈ వెహికల్స్ తయారు చేసుకుందామని అనుకున్నారు కొత్తగా. ఎందుకంటే గతంలో సీఎం అయినప్పుడు కూడా గతంలో 2 సార్లు సీఎం అయినప్పుడు కూడా కేసీఆర్ అక్కడ కొత్తకు సంబంధించిన క్రూజర్లు తయారు చేయించారు. అందులో భాగంగానే దాంట్లో ఒక మిత్ర సంస్థగా ఉన్నటువంటి సంస్థ ఇప్పుడు విడిపోయి మళ్ళీ కొత్తగా ఒక సంస్థను పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అది కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఇప్పటి వరకు కేసీఆర్ సంబంధించి టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు పూర్తిగా. మరి అదే అయితే ఇక్కడ అయితే తయారవుతున్నాయి అంటే గతంలో ఆర్డర్ ఇచ్చారని మాత్రం మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే ఇక్కడ అంటే 3వ సారి ముఖ్యమంత్రి అయితే ఈ వాహనాలు ఆయన డెలివరీ తీసుకుంటారని చెప్పేసి కూడా అంటే రహస్యంగా వస్తున్నటువంటి సమాచారం. మరి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క క్రూజర్లు తయారైనట్టుగా తెలుస్తుంది. మరి సీఎం కాలేదు కాబట్టి మరి వీటిని డెలివర్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ. రైట్, ఇక అసలు సీఎం రేవంత్ రెడ్డి ల్యాండ్ క్రూయిజర్ల గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పనులు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ 3వ సారి కూడా వస్తాడు. అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన